హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 5 సనత్ జయసూర్య. 1996 ఏప్రిల్ 7వ తేదీన పాకిస్తాన్తో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో శ్రీలంకకు చెందిన ఈ లెజెండరీ ఆల్రౌండర్ తనదైన డిస్ట్రక్టివ్ బ్యాటింగ్తో కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ ఇన్నింగ్స్లో మొత్తం 27 బాల్స్ ఫేస్ చేసిన జయసూర్య 271.42 స్ట్రైక్ రేట్తో 76 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లతో పాటు 5 సిక్సర్లు ఉన్నాయి. నెంబర్ 4 షై హోప్. 2018 డిసెంబర్ 17వ తేదీన బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్లో వెస్టిండీస్కు చెందిన ఈ క్లాసికల్ బ్యాట్స్మెన్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఎక్కువ పవర్ హిట్టర్స్ ఉండే వెస్టిండీస్ టీంలో షై హోప్ ఒక క్లాసిక్ అండ్ క్విక్ 50ని సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో 23 బాల్స్ ఆడిన షై హోప్ 239.13 స్ట్రైక్ రేట్తో 55 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లతో పాటు 6 సిక్సర్లు ఉన్నాయి. నెంబర్ 3 కాలిన్ మన్రో. న్యూజిలాండ్కు చెందిన ఈ డేంజరస్ బ్యాట్స్మెన్ టీ20 ఫార్మాట్కే ఒక స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే 2016 జనవరి 10వ తేదీన శ్రీలంకతో జరిగిన ఒక టీ20 మ్యాచ్లో తన డిస్ట్రక్టివ్ బ్యాటింగ్తో శ్రీలంక బౌలర్లను ఉతికారేశాడు. అది ఎంతలా అంటే 142 పరుగుల టార్గెట్లో కాలిన్ మన్రో ఒక్కడే కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇందులో ఒక 4 మరియు 7 సిక్స్లు ఉన్నాయి. దీంతో న్యూజిలాండ్ ఆ మ్యాచ్లో 10 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో గెలిచింది. నెంబర్ 2 యువరాజ్ సింగ్. ఈ లిస్టులో చెప్పిన బ్యాట్స్మెన్ అంతా తమకు పరిస్థితులు అనుకూలించినప్పుడు వేగంగా ఆడి హాఫ్ సెంచరీని సాధించారు. కానీ యువరాజ్ సింగ్ని మాత్రం ఆపోనెంట్ వాళ్ళు అనవసరంగా గెలికి రెచ్చగొట్టి తనలోని డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ని బయట పెట్టించారు. దీంతో రెచ్చిపోయిన యువి తన కోపాన్ని మొత్తం బ్యాటింగ్లో చూపించాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో జరిగిన ఒక మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్గా ఉన్న స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా 6 సిక్స్లు కొట్టి ఇంగ్లాండ్ టీంకి దిమ్మ తిరిగిపోయే రిప్లై ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో 12 బాల్స్లోనే హాఫ్ సెంచరీ చేసిన యువి క్రికెట్ చరిత్రలోనే సెకండ్ ఫాస్టెస్ట్ 50ని సాధించాడు. అలాగే ఈ మ్యాచ్లో 16 బాల్స్ ఆడిన యువి ఏకంగా 362.5 స్ట్రైక్ రేట్తో 58 పరుగులు చేశాడు. ఇక యువి ఆడిన ఈ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు మరియు 7 సిక్స్లు ఉన్నాయి. నెంబర్ 1 దీపేంద్ర సింగ్ అరియే. నేపాల్కి చెందిన ఈ 23 ఏళ్ల ఆటగాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. 2023 ఏషియన్ గేమ్స్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్లో కేవలం 9 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అయితే ఈ 9 బంతుల్లో ఏకంగా 8 సిక్స్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో మొత్తం 10 బాల్స్ ఆడిన దీపేంద్ర సింగ్ ఏకంగా 520 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ 12 బాళ్లలో హాఫ్ సెంచరీ చేసినప్పుడే అసలు యువి ఏం తింటాడో అని షాక్ అయ్యాను. కానీ దీపేంద్ర సింగ్ 9 బాళ్లలోనే హాఫ్ సెంచరీ చేశాడంటే అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ రికార్డ్ గురించి విన్నాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ రికార్డ్ని ఎవరైనా బ్యాట్స్మెన్ బ్రేక్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే ఆ బ్యాట్స్మెన్ ఎవరో కింద తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.